గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. లివర్ సమస్యలతో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? గ్యాస్ట్రిక్ వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? లివర్ ప్రాబ్లమ్స్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇది కామన్ ప్రాబ్లం లాగా తయారైంది కదా. అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏముంటాయంటారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే టైమ్లీ భోజనం తీసుకోకపోవడం చాలా ముఖ్యమైన కారణం అండి. నార్మల్గా ఏదైనా సరే గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏదైతే ఉంటుందో మనకు ఆహార వాహిక నుంచి అంటే మన మౌత్ నుంచి మొదలుకొని పెద్ద పేగు వరకు ఎక్కడైతే మొత్తం గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏదైతే స్ప్రెడ్ అయ్యి ఉందో దాన్ని ఇరిటేట్ చేయగలిగే వస్తువులు మనం తీసుకున్నా, లేకపోతే ఆహార పదార్థాలు మనం తీసుకున్నా, లేదా టైమ్లీ మనం భోజనాలు చేయలేకపోయినా స్లోగా స్టెప్ బై స్టెప్ మనకి లోపల డ్యామేజ్ అనేది మొదలవుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయింది రకరకాల లక్షణాలతో మనకు బయట కనబడుతూ ఉంటుంది. ముఖ్యమైన లక్షణాల్లో మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే తేన్పులు ఒకటి అనుకోవచ్చు, లేకపోతే కడుపులో మంట అనుకోవచ్చు, లేదా కడుపు నొప్పి అనుకోవచ్చు, లేదా మోషన్స్లో ఇబ్బంది రావచ్చు. ఈ రకరకాల లక్షణాలు, కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలు కూడా మనం గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఏ కంప్లైంట్స్ తీసుకున్నా ఇవి కొంచెం కామన్ లక్షణాలు ఉంటాయి. డిసీజ్ని బట్టి మళ్ళీ లక్షణాలు మారిపోతూ ఉంటాయి. కారణాల విషయానికి వచ్చినట్లయితే టైమ్లీ ఫుడ్ మనం టైంకు తీసుకోలేకపోవడం వల్ల ఎప్పుడైతే మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే HCl బాడీలో రిలీజ్ అవుతుంటుందో, వేరే బ్యాక్టీరియాని కానీ లేకపోతే వైరస్ని చంపడానికి ఆమ్లం ఏదైతే యూజ్ అవుతూ ఉంటుందో అది ఎక్కువ శాతం సిక్రీట్ అవ్వటం వల్ల లేదా ఇర్రెగ్యులర్ వల్ల వచ్చే సిక్రీషన్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ మ్యూకోజా దెబ్బతింటాం. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ లక్షణాలు రావడం నుండి కనబడుతుంటాయి. అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలోనే మార్పులు ఉండటం, అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ అంటే కారంకు సంబంధించిన ఎక్కువ తీసుకోవటం, పులుపుకు సంబంధించింది ఎక్కువ తీసుకోవటం, బాగా ఆయిలీ ఫుడ్ తీసుకోవటం, లేదా మైదాకు సంబంధించింది ఎక్కువ తీసుకోవటం, అంటే అరిగించలేనంత లేదా ఎక్కువగా గ్యాస్ట్రిక్ మ్యూకోజా దెబ్బతినేంత ఆహార అలవాట్లు కూడా మనం తీసుకోవటం. ఇంకా దానికి తోడు ఈ మధ్యకాలంలో ఉన్న జంక్ ఫుడ్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, వాటిలలో యూజ్ చేసే సాసేజెస్ కానీ, లేదా బయట తీసుకునే ఆహార అలవాట్లలో మనకు ఫుడ్ కలర్స్ కానీ, లేకపోతే చైనీస్ ఫుడ్ ఐటమ్స్లలో కలిపే కొంచెం కెమికల్స్ కానీ అవి కూడా మొత్తానికి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎప్పుడైతే కలుషితమైన ఆహారం కానీ, కలుషితమైన వాటర్ కానీ మనం తీసుకున్నప్పుడు హెలికోబ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా లోపల ఉన్న గ్యాస్ట్రిక్ మ్యూకోజాని డ్యామేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం. ఇవి ఒకవేళ ఇవన్నీ ప్రాపర్గా ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఆఫీస్లో స్ట్రెస్ కానీ, ఇంట్లో స్ట్రెస్ కానీ, లేదా వర్క్ స్ట్రెస్ కానీ, చదువు విషయంలో ఉన్న స్ట్రెస్ కానీ కంటిన్యూగా అనుభవించడం వల్ల కూడా యాసిడిటీ బ్యాలెన్స్ అనేది తప్పిపోయి అప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆఖరణ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నిద్రలేమితనం. ఎప్పుడైతే నిద్ర ప్రాపర్గా పట్టదో, లేదా నైట్ అవుట్స్ చేస్తారో, లేదా నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం. ఇంకా నెగ్లిజిబుల్ అమౌంట్లో అంటే ఇవన్నీ కాకుండా ఒక 80% కంప్లైంట్స్ వీటి ద్వారా వచ్చినట్లయితే ఒక 20 to 25% కంప్లైంట్స్ మనం తీసుకున్న మెడికేషన్ బట్టి, అంటే ఎక్కువసారి పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం, లేకపోతే NSAID యాంటీ ట్యాబ్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవటం, లేదా యాంటీబయాటిక్స్ వాడుకోవటం, ఆ మెడిసిన్ ఎఫెక్ట్స్ కూడా అంటే స్ట్రాంగ్ మెడికేషన్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన రకరకాల కారణాలు ఉంటాయి. దాని కారణాలను బట్టి అనలైజ్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే డిసీజెస్ ఏమున్నాయనేది కూడా బయటకు వస్తాయి. డాక్టర్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ తీసుకుంటే ఇది రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నప్పుడు? గ్యాస్ట్రిక్ అల్సర్స్ మనకి ఏంటంటే డ్యూయోడెనల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ అని రెండు రకాలుగా ఉంటున్నాయి. గ్యాస్ట్రిక్ అల్సర్ ఎప్పుడైతే స్టమక్ లోపల అంటే మనకైతే పొట్ట లోపల ఎప్పుడైతే మనకు గ్యాస్ట్రిక్ లైనింగ్ దెబ్బతిని ఒక చిన్న టైపు అల్సర్ లాగా ఫామ్ అవటం, లేదా ఒక చిన్న పుండులాగా ఫామ్ అవుతే మనం గ్యాస్ట్రిక్ అల్సర్ అంటూ ఉంటాం. ఈ గ్యాస్ట్రిక్ అల్సరానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువగా యాసిడిటీ రిలీజ్ అవటం. ఎక్కువ యాసిడిటీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంటుందో కంటిన్యూగా అది డ్యామేజ్ చేస్తున్నా సరే మనం పట్టించుకున్నప్పుడు టైంకి మనం భోజనం చేయకపోవడం, ఒకవేళ టైంకి చేయాల్సి వచ్చినా కూడా ఏదో టెంపరీగా ఆ టైంకి మనం ఏదో టీ తాగి దాన్ని కంటిన్యూ చేసుకోవటం, లేదా ఇంకా ఇరిటేట్ చేసే సబ్స్టెన్స్ మనం తీసుకోవటం, పుల్లటి వస్తువులు, చాట్ వస్తువులు, లేదా ఇంకేదైనా షార్ట్ కట్ మెథడ్స్లో మనం పిజ్జాస్ కానీ, ఒక బర్గర్ కానీ 2 బైట్స్ తినేసి వెళ్ళిపోవటం కానీ కూడా మనం చేసినప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ యొక్క ముఖ్య లక్షణం ఏముంటుందంటే మనం ఎప్పుడైతే ఆహార అలవాట్లలో మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఇమ్మీడియట్గా యాసిడిటీ బాగా మండిపోతుంటుంది. తినగానే ఇమ్మీడియట్గా పెయిన్ వచ్చింది అంటే మాకు ఖచ్చితంగా ఇది గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎందుకు కాకూడదని కూడా మనం ఆలోచించవచ్చు. గ్యాస్ట్రైటిస్లో కొన్నిసార్లు లక్షణాలు అది కనబడ్డా కూడా గ్యాస్ట్రిక్ అల్సర్స్ మాత్రం ఇది టిపికల్గా కనబడుతుంది. తిన్న 10 నిమిషాలకే తేనుపులు రావటం, కడుపు ఉబ్బరమున్నట్టు అనిపించడం, మొత్తం ఇదంతా మంట రావటం, అండ్ కడుపులో కూడా ఏదో తిప్పినట్టుగా అనిపించడం,
ఇంకా మన్నా అరగదేమో, లేకపోతే ఇంకా నైట్ నేను తినలేను అన్న పరిస్థితి రావటం, లేదా నిజంగానే నైట్ కల్లా కూడా అరగలేకుండా అలాగే ఉండిపోయే లక్షణాలు ఎక్కువగా గ్యాస్ట్రిక్ అల్సర్స్లో కనబడతాయి. ఇది బాగా ముదిరిపోయినప్పుడు వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే వామిటింగ్స్ అవుతుందో తిన్న ఫుడ్ యాజ్ ఇట్ ఈస్గా అది బయటకు వచ్చేయటం, పుల్లగా నోరంతా పుల్లగా అనిపించడం, అది పులుపు తేనుపులు రావటం, ఆ తేనుపులు కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత హెవీగా తేనుపులు సౌండ్ కూడా వచ్చేంత లెవెల్లో తేనుపులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఏ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అయినా, లేదా పెప్టిక్ అల్సర్స్ అయినా, డ్యూడెనల్ అల్సర్స్ అయినా కాంప్లికేషన్స్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది పర్ఫరేషన్కి దారి తీసేసి 24 గంటల్లో ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంటుంది. రెండోది, తిన్న ఫుడ్ సరిగ్గా అరగలేకపోవడం వల్ల ఒంటికి పట్టలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ అల్సరే కదా అని చిన్నగా మనం తీసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులు దారితీస్తుందండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు పెప్టిక్ అల్సర్ అన్నారు కదా, అసలు పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? పెప్టిక్ అల్సర్స్ అన్న మనం దాదాపుగా మనం డ్యూడెనల్ అల్సర్స్కి దానికి సిమిలర్గా ఉంటుంది. ఎప్పుడైతే చిన్న పేగు మొదటి భాగంలో మనకు గ్యాస్ట్రిక్ ముకోజా దెబ్బతినిపోయి అక్కడ అల్సర్ లాగా ఫామ్ అయ్యింది అంటే మనం పెప్టిక్ అల్సర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎప్పుడు అవుతుందంటే దాదాపుగా మీకు తిన్న 2-3 గంటల తర్వాత కడుపులో మంట రావటం, లేకుంటే తేనుపుల్లాగా అనిపించడం లాంటి లక్షణాలు, తిన్న వెంటనే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ నేను ఫుడ్ తినాలని ఆకలి పుట్టడం, అర్ధరాత్రి పూట ఎక్కువ తినాలని కోరికలు రావటం, ఆకలితో కడుపులో నొప్పి వచ్చి లేకటం లాంటి లక్షణాలు మనం పెప్టిక్ అల్సర్లో కానీ డ్యూడెనల్ అల్సర్లో మనం ఎక్కువగా చూసుకోవచ్చు. రెండిట్లో ఏది డేంజరు, గ్యాస్ట్రిక్ అల్సరా లేదా పెప్టిక్ అల్సర్ అంటే అల్సర్ ఏదైనా సరే ఒకటే విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. దానివల్ల డ్యామేజెస్ కూడా అలాగే ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా అలాగే మనకు రైజ్ అవుతూ ఉంటాయి. సో పెప్టిక్ అల్సర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం తిన్న 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ తేనుపుల్లాగా కానీ కడుపులో మంటలాగా వచ్చింది అంటే మాత్రం ఇది పెప్టిక్ అల్సర్ అయ్యిండొచ్చని మనం ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. దానితో కూడా లక్షణాలు మళ్ళీ సేమ్గానే ఉంటాయి, కాకపోతే దీంట్లో పుల్లటి తేనుపులు కానీ పుల్లటి వామిటింగ్స్ కానీ కొంచెం తక్కువ లెవెల్లో ఉంటాయి. అరుగుదలలో చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంటుంది. అంటే గ్యాస్ట్రిక్లో మామూలుగా స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు పెద్ద పేగులో మూమెంట్లో తేడా రావటం వల్ల అరుగుదలలో చాలా తేడా వస్తుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉండిపోతుంది, బాగా ఉబ్బిపోయి పొట్ట చాలా టైట్గా ఉండటం లక్షణాలు దీంట్లో మనకి కనబడుతుంటాయి. డాక్టర్, ఐబిఎస్ అంటే ఏంటి డాక్టర్? అసలు ఐబిఎస్ అంటే ఇది ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటుంటారండి. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే నార్మల్గా ఇది డిసీజ్ అనే కంటే ఫంక్షనల్ డిసార్డర్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫంక్షనల్ డిసార్డర్ అంటే నార్మల్గా ఒకేసారి అంటే ఒక మూమెంట్ ఒక 20 మూమెంట్ ఫేస్తో వెళ్తే బౌల్ మూమెంట్ ఒక మోషన్ అనేది మనకు పాస్ అవుతూ ఉంటుంది. కానీ ఐబిఎస్ లాంటి పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఆ మూమెంట్ స్పీడ్స్ అన్ని ఎక్కువ అయిపోవటం వల్ల ఎక్కువసార్లు మోషన్స్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. అంటే వెళ్ళినా సరే సాటిస్ఫాక్షన్ ఉండడు, ఏదైనా వర్క్ వస్తుంది లేదన్నా మెంటల్ టెన్షన్ ఏదైనా స్ట్రెస్ రాగానే ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్తే కానీ ఆయన మెంటల్ స్ట్రెస్ కానీ ఈవెన్ కడుపులో ఆ గడబిడ అనేది తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్తున్నారు, మ్యారేజ్కి వెళ్తున్నారు, లేదా బస్ ఎక్కబోతున్నారు, అవుట్కి వెళ్తున్నారు, ట్రైన్ షెడ్యూల్ ఉంది, ఇది ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళటం, రికవర్ చేసుకుని రావటం, మళ్ళీ కొంటారు. ఇది ఇంకెక్కువ స్ట్రెస్ అవుతున్న కొద్దీ ఎక్కువసారి బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీంట్లో నీరసం ఒక లక్షణాలు వచ్చేస్తుంటుంది. తిన్న ఫుడ్ ఒంటికి కొట్టకపోవడం వల్ల సన్నగా అవుతూ ఉంటారు, ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే మెంటల్ లెవెల్లో కూడా వాళ్ళు చాలా మటుకు డిస్టర్బ్డ్ అయి ఉంటారు ఐబిఎస్ విషయంలో. ఇది ఎక్కువ హైలీ ఇంటలెక్చువల్ పీపుల్లో కానీ కీన్ ఇంటలెక్చువల్ పీపుల్లో ఐబిఎస్ అనేది ఎక్కువగా చూడొచ్చమ్మా. ఐదర్ మోషన్ కాన్స్టిపేషన్ అవుతుంది లేదా ఎక్కువసార్లు డైరియా అవుతుంటుంది. ఏది ప్యాటర్న్ కూడా ఒక నార్మల్గా వచ్చే ప్యాటర్న్స్ దీంట్లో కనబడవు అనమాట. సో ఐబిఎస్ ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్ వీటితో పోలిస్తున్నట్లయితే ఐబిఎస్ చాలా ఇరిటేటింగ్ థింగ్ అండ్ ఈజీగా తగ్గే ప్రాబ్లం కూడా కాదు. చాలా టైం పడుతుంది రికవర్ అవ్వడానికి. ఒక్కసారి టైం తీసుకున్నా సరే మళ్ళీ ఏదైనా స్ట్రెస్ పడితే మళ్ళీ పాడైపోతూ ఉంటుంది. కొంచెం ఓపిక్గా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే మాత్రం ఐబిఎస్ అనేది క్లియర్ చేయొచ్చు. డాక్టర్, అయితే అసలు ఐబిఎస్ రావడానికి రీజన్స్ ఏముంటాయని చెప్పొచ్చు అని అంటారు? రిస్క్ ఫ్యాక్టర్స్ లాంటివి ఏముంటాయి అసలు? ఐబిఎస్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అమ్మ. మీరు ఏ విషయం గురించి ఆలోచించి దానికి ఒక సమస్యకు సొల్యూషన్ దొరికినప్పుడు పదే అదే సమస్యను మనం 10 సార్లు ఆలోచించుకొని బాడీ మీద ఎఫెక్ట్స్ చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఐబిఎస్ లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అలా కాకుండా నైట్ డ్యూటీస్ ఎక్కువగా ఉండి ఎక్కువసార్లు 15 days నైట్ డ్యూటీస్, 15 days డే టైము, అంటే స్లీప్ ప్యాటర్న్ మనం ప్రాపర్గా ఫాలో చేయనప్పుడు కూడా ఐబిఎస్ లాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీలో హెరిడిటరీలో కూడా వాళ్ళ ఫాదర్ మదర్కి ఉన్నప్పుడు కూడా వీళ్ళకి కూడా వచ్చిన లక్షణాలు ఎక్కువ కనబడతాయి. లేదా క్రానిక్గా చాలా రోజుల నుంచి ఒక స్పైసీ ఫుడ్, లేకపోతే వీళ్ళు మామూలుగా రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా బయటకు వచ్చి హాస్టల్లో కానీ తినేటప్పుడు కానీ రెస్టారెంట్లో ఎక్కువగా తిన్నప్పుడు ఆ మూమెంట్స్ ఎక్కువసార్లు వెళ్ళేప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమేమి చేస్తారంటే మోషన్ ప్రాపర్గా అవ్వట్లేదని ఒక సాటిస్ఫాక్షన్తో కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా
ఐబీఎస్ అనేది మొదలవుతూ ఉంటుంది. స్టార్టింగ్ 5 to 6 మోషన్స్ రావటం లేదా ఇమ్మీడియట్గా నీరసం లాంటి లక్షణాలు దీంట్లో కనబడండి. కాకపోతే మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఫస్ట్ 2 టైమ్ మోషన్స్ వెళ్ళటం, తర్వాత 3 టైమ్ వెళ్ళటం, ఆ తర్వాత 5 times 6 times. నేను చూసిన కేసెస్లో ఒకసారి అయితే 12 to 15 times వెళ్ళే పేషెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది ఏమవుతుందంటే మీకు రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దెబ్బతినిపోతుంది. యాక్టివిటీ చేయలేరు, డల్ అయిపోతుంటారు. ఏదైనా వర్క్ వెళ్ళాలనుకున్న ఫస్ట్ వాష్రూమ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాతనే వర్క్ వెళ్ళే పరిస్థితి వస్తుంటుంది. సో ఐబీఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్ టు ట్రీట్. అండ్ ఒకసారి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి పేషెంట్ కోఆపరేట్ చేయగలిగితే మాత్రం ఐబీఎస్ కూడా 100% తగ్గిపోతుందండి. డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? ఇంతకుముందు చిన్నపిల్లల్లో కానీ 15 years లోపల ఉన్న వాళ్ళలో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ గురించి మేము ఎప్పుడు పెద్దగా పట్టించుకుంది లేదు. లేదా వచ్చినా సరే చిన్నగా ఏదో కడుపు ఉబ్బరం లాంటిది అవ్వటం లేదా మోషన్ లాంటి క్లియర్ అవ్వకపోవడం లాంటి లక్షణాలు కనబడ్డాయి. కానీ రాను ఏమవుతుందంటే వీళ్ళకు కూడా సివియర్ గ్యాస్ట్రైటిస్ కూడా మొదలవుతుంది, ఈసోఫైజైటిస్ మొదలవుతుంది. అంటే అన్నవాహికలో కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ రావటం, అక్కడ కొంచెం ఇబ్బందులు లాంటివి రావటం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు తీసుకున్న ఆహార అలవాట్ల మార్పులు రావటం, ఎక్కువ జంక్ ఫుడ్ యాడ్ అవుట్ అయిపోవటం, లేదా టైంకి ఫుడ్ తీసుకోకుండా ఆటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, లేదా ఇండోర్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోవటం, ఎక్కువ శాతం బుక్స్ పైనే చదవటం, బుక్ గురించి ఆలోచించటం, లేదా టీవీస్ మీద మొబైల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ అవ్వటం లాంటివి గమనించవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సరైన హెల్దీ ఫుడ్ కూడా వాళ్ళకు ప్రాపర్గా వెళ్ళకపోవడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము చూసిన కేసెస్లో ఈవెన్ 10 years 12 years వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, కడుపు ఉబ్బరం లాంటి అనిపించడం, వామిటింగ్స్ అయిపోవడం, తినగానే వామిటింగ్ అయిపోవడం, కొంతమందికి స్కూల్ ఫోబియాస్ ఉంటాయి, కొంతమందికి స్టేజ్ ఫియర్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా ఒకేసారి గ్యాస్ట్రిక్ ముకోజ్ ఇరిటేషన్ అయిపోయి ఇమీడియట్గా వామిటింగ్ చేసుకుంటే బాగుండన్న ఫీలింగ్ రావటం, మళ్ళీ వామిటింగ్ చేసుకుంటే తప్ప రిలీఫ్ రాని పరిస్థితి వీళ్ళకి వస్తూ ఉంటుంది. డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని అసలు ఎంత సీరియస్గా తీసుకోవాలి? లైక్ ఏంటంటే ఇది ఒక కామన్ ప్రాబ్లం లాగా ప్రతి ఒక్కరిలో, ఇందాక మీరు అన్నట్టుగా చిన్నపిల్లల్లో పెద్దవారిలో తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో వస్తుంటుంది కదా, దీన్ని అసలు ఎంత సీరియస్గా తీసుకోవాలి? దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వల్ల ముఖ్యమైన థింగ్ ఏంటంటే నార్మల్గా గ్యాస్ట్రైటిస్, ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎక్కువ సివియారిటీకి వచ్చింది అనుకోండి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ సివియారిటీలో వచ్చినప్పుడు స్టార్టింగ్లో అయితే మీకు ఓన్లీ కడుపులో మంట అనిపించడం, లేదా ఈ మొత్తం అన్నవాహిక నుంచి కింద వరకు మంటలాగా అనిపించడం లక్షణాలు కనబడతాయి. ఆ తర్వాత రెండో స్టెప్కి వెళ్ళగానే యాసిడిటీ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ 1-2 hours నీకు పట్టేసినట్టు అనిపించడం, మళ్ళీ ఆ డయాఫ్రామ్ మీద గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎక్కువ అయిపోయి గ్యాస్ ఉబ్బిపోయి హార్ట్ మీద ఇంపాక్ట్ వచ్చి నాకు హార్ట్ అటాక్ వచ్చిందా అన్నంత ఫీలింగ్ వస్తుంటుంది. ఎందుకంటే ఆ ఈసోఫేగస్ డయాఫ్రామ్ లెవెల్స్ ఎప్పుడైతే బాగా పైకి లేచిపోతుంటుందో ఆటోమేటిక్గా అక్కడ కంజెషన్ లాంటిది ఏర్పడిపోయి బాగా పట్టేసి ఊపిరి సలపడంత ఇబ్బంది రావటం. ఎప్పుడైతే ఊపిరి సలపనట్టు అవుతుందో ఆటోమేటిక్గా మీ సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా పెరిగిపోయి చెమటలు పట్టేసినట్టు అనిపించడం, హార్ట్ కంప్లైంట్ లాగానే అనిపించడం, ఊపిరి అందదేమో అన్న భయంలో ఉండడం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్యానిక్కి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా ఊపిరి కూడా అందనంత భయంలో మొదలవుతూ ఉంటుంది. అది మెయిన్గా చెస్ట్ దగ్గర నుంచి వెనక్కి పెయిన్ రావటం, లేదా చెస్ట్ నుంచి ఇది లాకట్టు అనేది మనం ఎక్కువగా గమనించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ముదిరిపోతే తిన్న ఫుడ్ 10 నిమిషాల్లో మీరు వామిటింగ్ చేయకపోతే మీ పొట్ట ప్రశాంతంగా ఉండదు. అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. తిన్న ఫుడ్ మీరు ఫ్రీక్వెంట్గా వామిటింగ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ ఫుడ్లో ఏది ఉండదు, మీ పొట్టలో ఏది ఉండదు. దానివల్ల మాల్న్యూట్రిషన్ డెవలప్ అయిపోతారు, సన్నగా అయిపోతారు, తినలేకపోతారు, ఏదైనా కూడా క్లారిటీ ఆలోచించలేని పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే యాసిడిటీ సివియారిటీకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా మీకు డిప్రెషన్ థాట్స్ ఎక్కువ రావటం, ఎవరితో కలవాలనిపించలేకపోవటం, ఏదైనా వర్క్ చేయాలన్న ఆత్మన్యూనత భావం రావటం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోయి ఇక నేను చేయలేమో అన్న ఫీలింగ్ కూడా లాంటి లక్షణాలు ఈ మనకు గ్యాస్ట్రిక్ అల్సర్స్లలో మనకు కనబడుతుంటాయి. డాక్టర్, కాల్ తీసుకుందాం. రాజేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే సార్. చెప్పండి రాజేష్. చెప్పండి. మా బాబు సార్ ఏజ్ 12 years సార్. వానికి అటిజం బాబుకు. మా బాబుకు అటిజం, చిన్నప్పటి నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్. ఓకే ఓకే చెప్పండి. గ్యాస్ట్రిక్ వానికి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రాజేష్ గారు. ఇంకోటి ఏం లేదు సార్, వానికి కోల్డ్ అయినప్పుడు ఎక్కువ రిఫ్లెక్టింగ్ వామిటింగ్ అవుతుంది సార్. ఓకే రైట్ రాజేష్. యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో మీకు ఎప్పుడైతే పెయిడ్ ఆటిజం కిడ్ ఉంటుందో దానివల్ల మీకు ఏమవుతుందంటే ప్రాపర్ ఫీడింగ్ అనేది మీకు తగ్గిపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టాలనేది మీకు ఐడియా లేదు, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారన్న థాట్ కూడా మీకు రాదు. సో మీరు ఇన్ టైంలో ఎప్పుడైతే ఫీడింగ్ ఇస్తుంటారో అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే టైమ్లీ ఫీడింగ్ అనేది తగ్గిపోగానే ఆటోమేటిక్గా వామిటింగ్స్ లాగా రావడం, గ్యాస్ట్రిక్ అనిపించడం, పొట్టుబ్బరం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి.
రిగార్డింగ్ ఎప్పుడైతే కోల్డ్ జలుబు అయినప్పుడు ఆ ఫ్లమ్ క్లియరెన్స్ కోసం ఎప్పుడైతే ఆ ఫ్లమ్ని వాళ్ళకి తెలియకుండా మింగుతున్నప్పుడు ఆ స్టమక్ ఇంటాలరెన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు వామిటింగ్స్ అయిపోతుంటుంది. అంత వామిటింగ్లో మీకు ఫ్లమ్ కూడా క్లియర్గా కనబడుతుంది. అంత చిన్న పిల్లడికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎందుకు వచ్చాయని ఒక బాధ అనిపించినా సరే ఈ మధ్యకాలంలో అది చాలా ఫ్రీక్వెంట్గా అవుతుందండి రాజేష్. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ మీరు కన్సల్ట్ చేసినట్టయితే ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబుకి ఈవెన్ అసిడిటీ కంప్లైంట్కి 100% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది రాదండి. ఎస్ డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాగానే దాదాపుగా ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటారు, అది రిలీఫ్ పొందగానే మళ్ళీ ఊరుకుంటారు, అట్లా ఎప్పుడు అలానే చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒక యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఒకటేమో యాసిడిటీని టోటల్గా కంట్రోల్ చేయడం, అంటే యాసిడ్ అనేది రిలీజ్ చేయకుండా అప్పుడు, ఇంకోటేమో యాసిడిటీని రెగ్యులరైజ్ చేసే ప్యాటర్న్లో కొంతమంది మెడిసిన్స్ పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే మీరు ఏదో ఆన్ అండ్ ఆఫ్ కాకుండా లేకుంటే రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి వేశారు, అది ఇట్స్ ఓకే, అంటే ఇది ఇబ్బంది కాదు, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారు, లేదో కొంచెం ఎక్కువ తినేశారు, లేకపోతే ఉపవాసాలు ఉన్నారు, తర్వాత డే ఇబ్బంది పడుతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారంటే ఇబ్బంది ఏం లేదు. కానీ కంటిన్యూగా ఈ మధ్యకాలంలో పేషెంట్స్కి ఒక అలవాటు అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేగానే ఒక డయాబెటిక్ ట్యాబ్లెట్ లేదా హైపర్ టెన్షన్ లేదా ఒకటి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్. ఆ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అయ్యింది, వాళ్ళు తినలేరు, తిన్నా కూడా ఒంటికి పట్టినంత పరిస్థితి, కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం రావటం. అంటే ఇది కూడా మీరు అంటే ఇది ఎక్స్టర్నల్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ని కంప్లీట్గా క్లియర్ చేసుకునే అవకాశం ఉన్నా సరే అవి జీవితాంతం ఆ ట్యాబ్లెట్స్ వాడదామని డిసైడ్ అవ్వడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే అది ఓన్లీ లోపలికి వెళ్ళి మీకు యాసిడ్ని కంట్రోల్ చేయడం లేదా యాసిడ్ సెల్స్ని చేయడం కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే యాసిడ్ సెల్స్ని టోటల్గా డ్యామేజ్ చేసే కెపాసిటీ ఆ మెడిసిన్స్ కుంటూ ఉంటుంది. ఎప్పుడైతే యాసిడ్ సెల్సే డ్యామేజ్ అయిపోతాయో మీకు పొట్టలో తీసుకున్న ఆహారంలో బ్యాక్టీరియా ఉన్న, వైరస్ ఉన్న, దాన్ని చంపడానికి రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వదు. అది ఓన్లీ చంపడానికే కాకుండా ఓన్లీ డైజెషన్ పార్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంటుంది. అది లేనప్పుడు ఆటోమేటిక్గా మీరు తిన్నప్పుడల్లా ఈవెన్ ట్యాబ్లెట్లు వాడుతున్నా సరే మీకు ఎక్కడ కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కానీ లేకపోతే తగ్గుతుందేమో తగ్గిద్దేమో కన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే మానేసిన మరో 2 రోజులకి మళ్ళీ అసిడిటీ మొదలవుతుంటుంది, మళ్ళీ అదే ఇబ్బంది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పచ్చగా వామిటింగ్ చేసుకోవటం, లేదా బైల్ వామిటింగ్ రావటం, లేదా పసర్ లాంటివి రావటం, అది అయితే కానీ రిలీఫ్ రాలేకపోవడం లాంటి లక్షణాలు మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఈజీగా తగ్గుతాయండి, హోమియోపతిలో చాలా బాగా తగ్గుతాయి. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు వాడుకుంటే, అంటే గ్యాస్ట్రిక్ వాడుకుంటే ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నాకు 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉందండి సార్. అది దానివల్ల ఏమైందంటే ఫ్రాంకియోపైటిస్ చేసింది. చెప్పండి. ఫ్రాంకియోపైటిస్ చేసింది. అది ఇప్పుడు హోమియోపతి చూసి నేను కాల్ చేశాను, ఇట్లా వాడితే అట్లా ఉంటుంది మనకి, అదే డాక్టర్ గారిని సలహా అడుగుతామని. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే దీనికి ఖచ్చితంగా అయితే ట్రీట్మెంట్ ఉందండి, ఉండలేకపోవడం అయితే కాదు. 5 years అంటున్నారు కాబట్టి మరీ ఎక్కువ లాంగ్ హిస్టరీ కూడా లేదు. సో లక్షణాలు ఏమున్నా కొంచెం మైల్డర్ వేలో ఉన్నట్టున్నాయి. ఒకవేళ సివియర్గా ఉన్నట్లయితే ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. హోమియోపతిలో దీనికి ఖచ్చితంగా ప్యాంక్రాస్ మీద కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకునే మెడిసిన్స్ ఉన్నాయండి, దానికి ఎటువంటి డౌట్ లేదు. 100% నేను చెప్పిన కొంత డైట్ ఫాలో చేసుకుంటూ హోమియో మెడిసిన్ వాడుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది, టోటల్గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరుణాకర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ కరుణాకర్ గారు, చెప్పండి. సార్ నాకేం లేదు సార్, నేను ఒక హార్ట్ పేషెంట్ అండి. ఓకే. అయితే రీసెంట్లీ ఐ హావ్ డెవలప్డ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అండ్ విటమిన్ సి డెఫిషియన్సీ అండి. ఓకే. వీటి వల్ల నాకు క్రాంప్స్ రావడము అవి ఇవి జరగడం జరుగుతూ ఉందండి. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, దాని గురించి ట్రీట్మెంట్ అది న్యూరో సర్జన్ ని, అది కార్డియాలజిస్ట్ ని అది రెగ్యులర్ ట్రీట్మెంట్ లో ఉన్నాను సార్ నేను. ఓకే. అయితే నాకేంటంటే కాన్స్టిపేషన్ సార్, మీరు ఇందాక చెప్తా ఉంటే నేను ఐ వాజ్ లిజనింగ్ టు ది కాన్వర్సేషన్ సార్. కాన్స్టిపేషన్ నాకు 3 days 4 days అయినా కూడా ఫ్రీగా మోషన్ వెళ్ళలేనండి. ఓకే. గ్యాసెస్ వస్తుంటాయి కానీ మోషన్ కి అయితే వెళ్ళలేను సార్. ఈ చెస్ట్ కింద క్రాంప్స్ లాగా వస్తుందండి సివియర్ గా, పట్టేసినట్టు అయిపోద్ది, చాలా సివియర్ గా పెయిన్ అవుతుంది. నేను అప్పుడప్పుడు అది ఏంటి హార్ట్ కి సంబంధించిన పెయిన్ అని భయపడుతుంటానండి. నాకు ఈ ఫ్రీ కాన్స్టిపేషన్ గురించి, అంటే ఫ్రీ మోషన్ ఉండడానికి డే టు డే నాకు అసలు ఆస్కారమే ఉండట్లేదండి, దాంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను.
సార్ మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఐఎమ్ 54 సార్. 54. స్టిల్ వర్కింగ్ అండి? ఏంటండి? ఇంకా వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తున్నానండి. నార్మల్గా ఏముందంటే 54 ఇయర్స్కి ఇంత కాన్స్టిపేషన్ రావడం అనేది చాలా ఆశ్చర్యకరం అండి. అంత ఈజీగా అయితే అంత చిన్న ఏజ్లో రాదు. అంతకుముందు ఏదైనా మీరు లైక్ ఏదైనా పర్గటివ్స్ లాంటివి వాడుకున్నా లేదా మోషన్స్ కోసం ఏదైనా వాడుతుంటే తప్ప 4-5 డేస్ వరకు మోషన్స్ రాకుండా అనేది ఉండదు. ఎందుకంటే పెద్ద పేగు మూమెంట్ అనేది చాలా స్లో అప్ చేసి 20 AGG స్పీడ్ నుంచి ఇమ్మీడియట్గా 5 AGG స్పీడ్కి వస్తే తప్ప అంత సివియర్ కాన్స్టిపేషన్ అనేది రాదు. ఎనీవే మీకు వచ్చింది అంటున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డైట్ ప్యాటర్న్ మార్చుకోవడం చాలా చాలా అవసరం. అంటే మీరు తీసుకున్న ఆహార అలవాట్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టుగాను, కొంచెం గోరువెచ్చనీళ్ళు ఎక్కువ తీసుకోవడం కానీ వీటిని ఎక్కువగా మీరు అలవాటు చేసుకుంటుండే. ఎట్టి పరిస్థితుల్లో అలోపతిక్ మెడికేషన్స్ మాత్రం వేసే ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి వాటికి అలవాటు అయిన తర్వాత అవి మానేయగానే ఇంతకంటే సివియర్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాన్స్టిపేషన్ ఇన్ టైంలో మనం ఒకవేళ క్లియర్ చేయలేదనుకోండి, నెక్స్ట్ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదొక తలనొప్పి మళ్ళీ. సో కాన్స్టిపేషను మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒకటే మాట్లాడకండి, అంటే నాకు ఇమ్మీడియట్ రిలీఫ్ కంటే పర్మనెంట్ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం ఏదైనా చేయండి. ఎందుకంటే ఏజ్ మీరు చాలా చిన్నది. ఇంకొక 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఉన్నా కూడా ఇంకా 84 ఇయర్స్ మీరు ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడే ఇంత సివియారిటీ ఉంటే మాత్రం రాను చాలా కష్టం అవుతుందండి. హోమియోలో మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఉంది. కరెక్ట్ డాక్టర్ మీరు చాయిస్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. ఉమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ఉమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎస్ చెప్పండి. చెప్పండి ఉమేష్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఓకే రైట్. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం రాజు, చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పు. హలో టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రాజు గారు. నమస్కారం సార్. చెప్పు రాజు. సార్ ఏం లేదు సార్, ఇంతకుముందు అది నడుము నొప్పి అని మీకు పోయిన వారం అడిగాను సార్, మా సునీతది. ఓకే. అయితే ఎంఆర్ఐ చేయమని సార్ చేసుకొచ్చినాము. ఓకే. ఎంఆర్ఐ చేస్తామని చేసుకొచ్చాము సార్. ఓకే. అయితే అది ఎంఆర్ఐలో బొక్క అడిగిందని చెప్పింది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఏమో అది అది నరాలకు వస్తున్నది, అది నరాల న్యూరో సర్జన్ పెట్టుంది అని అంటున్నారు సార్. ఓకే. అయితే మీ ద్వారా మీతో ఏమన్నా హోమియోపతిలో ఏమన్నా ఉందో సార్ మెడిసిన్ అని? ఖచ్చితంగా ఉందో, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చేసే పనులను బట్టి ఆ వెన్నుపూసలు ఏవైతే డిస్కులు అరిగిపోయి ఉన్నాయో దానివల్ల నర్వ్ కంప్రెషన్ అవుతూ ఉంది. అది నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు అది సయాటికా కానీ లేకపోతే నడుము లాగటం కానీ కాళ్ళ కింది వరకు లాగటం కానీ లేదా పిక్కలు బట్టి ఇలాంటి లక్షణాలు దీంట్లో కనబడుతూ ఉంటాయి. హోమియోపతిలో ఖచ్చితంగా డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ ప్రొట్రూషన్ కానీ డిస్క్ టియర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ ఉంది. మా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే కేస్ షీట్స్ అవి చదువుకున్న తర్వాత మందులతో తగ్గితే ఖచ్చితంగా మందులతో పోతుందని చెప్తాం. కొన్నిసార్లు సర్జరీ అవసరం పడే కేసెస్ ఉంటాయి, అవి ఓన్లీ 20 to 10% ఉంటాయి. అలాంటిది ఏదైనా ఉన్నా కూడా అది కూడా సజెస్ట్ చేస్తామండి. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలెట్టండి. డాక్టర్, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ అదేవిధంగా ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లివర్ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ముందు కూడా అంతే. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అదొక ఓన్లీ స్టమక్, పెద్ద పేగు, చిన్న పేగు అని కాకుండా లివరు, ప్యాంక్రియాస్ ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఏదైతే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి డిసీజ్కి రీజన్ అయిన కండిషన్స్ లివర్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయిలీ ఫుడ్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా ఏదైనా మెడికేషన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా పెయిన్ కిల్లర్స్ కానీ లేదా యాంటీబయాటిక్స్ కానీ హెవీ యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు లివర్లో వచ్చే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లివర్ ప్యూరిఫైడ్ సెంటర్ అంటే ఏదైనా మనం విషతుల్యమైన ఆహారాన్ని తీసుకున్న బాడీకి పడింది ఏదన్నా కూడా ఆ లివర్ ఒక్కటే అది ఫిల్టరేషన్ చేసి దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ తర్వాత లివర్ అత్యంత ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద క్లియరెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ. దీనికి మనం ఎప్పుడైతే ప్రాపర్గా హెల్తీ ఫుడ్ తీసుకోలేనప్పుడు ఆటోమేటిక్గా లివర్లో ప్రాబ్లం మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు నాన్ వెజిటేరియన్ లేదా ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు లివర్లో ఫ్యాటీ లివర్స్ అని మొదలవుతుంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5. గ్రేడ్ 3, 4 అండ్ గ్రేడ్ 5కి వెళ్ళిపోయింది అంటే మాత్రం రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. లివర్ సిరోసిస్కి వెళ్ళిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. అలా కాకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో ఏదైతే ఫ్యాటీ లివర్స్ ఉన్నాయో
అది ఖచ్చితంగా హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకునే అవసరం ఉంది. అలా కాకుండా ఆల్కాలిక్ లివర్ సిరోసిస్ అంటారు. అంటే ఎవరైతే బాగా ఆల్కహాల్ తాగి లివర్ డామేజ్ చేసుకున్న వాళ్ళు ఆ కేసెస్లో కూడా లివర్ డ్యామేజ్ అయిపోయి ఆ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి అదొక రీజన్ ఉంటుంది. అలా కాకుండా వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చే డ్యామేజెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ లేకపోతే హెపటైటిస్ ఏ కానీ డి కానీ ఈ కానీ ఎఫ్ కానీ ఇలాంటి రకరకాల వైరస్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కంజనైటల్ థింగ్స్ ఉంటాయి. కంజనైటల్ అంటే ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు ఎవరికైనా ఉన్నప్పుడు వీళ్ళకి చిన్న వయసులోనే బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా మన లివర్కి డ్యామేజ్ చేస్తుంటాం. ఇది కాకుండా మళ్ళీ లోపల వేరే ఆర్గన్ వల్ల దీనికి వచ్చే డ్యామేజ్ కానీ లేకపోతే కొన్నిసార్లు ఒబేసిటీ వల్ల కూడా వచ్చే ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏదైనా సరే లివర్లో ఒక ఆప్షన్ ఏంటంటే మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మాత్రం 70% డ్యామేజ్ అయిన లివర్ని కూడా మనం బ్యాక్ తీసుకురాగలుగుతాం. అండ్ మ్యాక్సిమం దీన్ని క్లియరెన్స్ చేసుకునే అవకాశాలు హోమియోపతి మెడిసిన్ ద్వారా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.